నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. వాస్తు శిల్పి విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి. పీఎం విశ్వకర్మ యోజనను కొత్త ఢిల్లీలో ప్రారంభించిన నరేంద్ర మోదీ. విజయవాడ, విశాఖలో జరిగిన విశ్వకర్మ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు భగవంత్ ఖుబా, దేవు సిన్హ్ చౌహాన్. చేతి కుల వృత్తుల వారు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావుకి ఇచ్చిన ముఖాముఖిలో భగవంత్ ఖుబా వెల్లడి. అంతర్జాతీయ కన్వెన్షన్ ఎక్స్పో కేంద్రం యశోభూమి తొలిదశ నిర్మాణం ప్రారంభించిన ప్రధాని. శ్రామికుని స్వేదానికి ప్రతిరూపం ఈ సౌధమని అభివర్ణించిన నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. నిజాంపై అలుపెరగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమన్న అమిత్ షా. ఆసియా కప్ విజేతగా భారత్. 8వ టైటిల్ సాధించిన టీమిండియా. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక. 6 వికెట్లతో చెలరేగిన మహమ్మద్ సిరాజ్. డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 25లో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్ యశోభూమి తొలి దశ నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తం 8.9 లక్షల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో 5,400 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యశోభూమిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్గా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కన్వెన్షన్ సెంటర్లో 11,000 మంది ప్రతినిధులు కూర్చున్న సౌకర్యం ఉంది. అలాగే 13 సమావేశపు గదులు, 15 కన్వెన్షన్ గదులు నిర్మించారు. ఈ యశోభూమిలో అతిపెద్ద ఎల్ఈడి మీడియా సమావేశ మందిరాన్ని నిర్మించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్, మెట్రో ఎక్స్ప్రెస్ మార్గానికి సమీపంలో యశోభూమిని నిర్మించారు. కాగా తొలుత ఢిల్లీ ఎయిర్పోర్ట్, మెట్రో ఎక్స్ప్రెస్ విస్తరణ పనులను సంబంధించిన శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం యశోభూమిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ యశోభూమి దేశంలోని ప్రతి శ్రామికుని స్వేదానికి ప్రతిరూపమన్నారు. ఈ కన్వెన్షన్ అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఘట్టాలకు వేదిక కావాలని, నవచరిత్రకు నాందిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. यशोभूमि भी मिला है. जिस प्रकार का काम यहां हुआ है उसमें मेरे श्रमिक भाइयों और बहनों का, मेरे विश्वकर्मा भाइयों बहनों का तप नजर आता है, तपस्या नजर आती है. मैं आज यशोभूमि को देश के हर श्रमिक को समर्पित करता हूं, हर विश्वकर्मा साथी को समर्पित करता हूं. భారత్లో తయారయ్యే చేతి వృత్తుల కళాకృతులకు ప్రపంచవ్యాప్త గిరాకీ ఏర్పడే రోజులు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇకపై భారత్లో తయారయ్యే వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు కర్మకారుల ఇళ్ల వద్ద క్యూ కట్టే రోజులు సాకారం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్ యశోభూమిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలోని సంప్రదాయ హస్తకళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. దాదాపు 13,000 కోట్ల రూపాయల నిధులతో మొత్తం 18 చేతి వృత్తులకు సంబంధించిన కళాకారులను పథకం ప్రోత్సహిస్తోందన్నారు. కళాకారులకు మరిన్ని నైపుణ్యాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుందని, అర్హులైన చేతి వృత్తిదారులకు 2 లక్షల రూపాయల చొప్పున రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. విశ్వకర్మ ఆశీస్సులతో పథకాన్ని ప్రారంభించామన్నారు. చేతి వృత్తిదారుల సంక్షేమం నిమిత్తం వారి ఆర్థిక స్వావలంబన దిశగా పథకం దోహదపడుతుందని ప్రధాని ఉద్ఘాటించారు. भगवान विश्वकर्मा की जयंती, ये दिन हमारे पारंपरिक कारीगरों और शिल्पकारों को समर्पित है. मैं समस्त देशवासियों को विश्वकर्मा जयंती की अनेक अनेक शुभकामनाएं देता हूं. मुझे खुशी है कि आज के दिन मुझे देश भर के लाखों विश्वकर्मा साथियों से जुड़ने का अवसर मिला.
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం నరేంద్ర మోదీ పలువురు చేతి వృత్తుల కళాకారులతో మమేకమై వారి పనితీరును పరిశీలించారు. యశోభూమి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను కూడా సందర్శించారు. వృత్తులకు సంబంధించిన రూపకర్తలతో ముచ్చటించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని కొత్త ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించగా విజయవాడలో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక ఇంధన, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. ఈ పథకం కింద నమోదు చేసుకునేందుకు పెద్ద ఎత్తున అర్హులందరూ తరలివచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ పథకంతో చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. इस प्रदर्शनी का हिस्सा बन विश्वकर्म समाज जन्म से ही एक स्वाभिमान और एक कर्म योगी का तहत काम करने का स्वभाव ने आप में जन्म के साथ वो स्वभाव भी जन्म लिया है. भाई और बहनों, ये समाज कभी भी कोई दूसरा समाज के प्रति ना ईर्ष्या हो, ना द्वेष का भावना हो, ना बढ़ चढ़ के स्पर्धा करना में हो, कभी यकीन नहीं रखा है. ये विश्वकर्म समाज केवल और केवल समाज का निर्माण में अपना योगदान के जरिए से कैसे योगदान दे, कैसे सहयोग दे, समाज की मांगों को कैसे पूरे करे, इसी में ही जुटा हुआ अगर कोई समाज है और एकमात्र समाज विश्वकर्म समाज है. आज का योजना हो, ऐसे कई योजना देने के कारण पिछले 9 साल में देश के गरीब लोग, जो गरीब रेखा का नीचे का जो लोग है, 13.5 करोड़ लोग गरीबी लेखा से ऊपर आज आए का यह श्रेय मोदी सरकार को जाता है. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మూల మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా అన్నారు. విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్తో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. గత 9 ఏళ్లు నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజల బలమైన ఆశీర్వాదంతో పాలన కొనసాగుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పలు పథకాలను వారికి చేరువ చేస్తుందన్నారు. बहुत आवश्यक और अनिवार्य है, तो मैं परमात्मा से विनती करता हूं कि उनका आयुष्य और स्वस्थ लंबे समय का कामना करता हूं. प्रधानमंत्री नरेंद्र मोदी जी सबके साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, ये जो मंत्र है भारत का सनातन काल से, हिंदू जीवन पद्धति से, और हमने जो माना है वसुधैव कुटुंबकम, विश्व एक परिवार है, उसी भावनाओं को लेकर के पिछले 9.25 साल से देश का जनता का प्रचंड आशीर्वाद से प्रधानमंत्री बनने के बाद नरेंद्र मोदी जी देश का, जनता का, हर धर्म, हर जात, हर वर्ग, हर भाषा, हर प्रांत, सभी का आदर करते हुए और सभी को आर्थिक रूप से मदद करके और सरकार की ओर से संभावनाओं का प्राप्त करके पिछला 9 साल में मोदी जी सरकार का योजनाओं का लाभ लिए हुए लाभार्थी देश के अंदर 81 करोड़ जनता ने है. 81 करोड़ जनता.
విజయవాడలో విశ్వకర్మ యోజనను కేంద్ర పునరుత్పాదక ఇంధన రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. लाभ करते हुए माननीय प्रधानमंत्री जी గౌరవనీయులు భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సందేశం. Sir, PM Vishwakarma is a very big program across the country, and so far as Vijayawada is concerned, Andhra Pradesh, so you presented so many beneficiaries, the schemes, and what is your reaction? How do you feel about the program? Under the leadership of Prime Minister Shri Narendra Modi ji, he is a visionary leader and he is believe in Sabka Saath, Sabka Vikas, because he has experienced the poverty and the difficulties. He knows very well. Because of his commitment with conviction since 9 years, Sabka Saath, Sabka Vikas, in diversity of the Bharat, there are many religions, castes, creeds, languages are there, but this particularly this Vishwakarma community is neglected by earlier governments, and this community is very self-reliant, and this community's contribution to the society and to the nation is very, very huge and impactful. Sir, Andhra Pradesh is known for handicrafts and several handlooms and weaving. Cheneta chala prasiddhi చెందింది. How do you find this vocal for local is very strong in Andhra Pradesh? Say always the person economy and society economy, the country's economy should increase. Then only the society can live happily. And these small handcrafts, artisans, Pradhan Mantri is always believe in Atmanirbhar Bharat and vocal for local, because we have to be consume locally produced items. Then only each and every person can get employment, work for every hand. Because of that, Pradhan Mantri ji always give a motivation and support for the vocal for local. Sir, what is your experience in Vijayawada? You might have participated several programs. Vijayawada is a very beautiful place, and the people are very humble and enthusiastic and workaholic. And many times I visited Vijayawada, and it is a very good place and very good experience. పీఎం విశ్వకర్మ పథకం తమ జీవితాల్లో కొత్త వెలుగు నింపనుందని పలువురు చేతి వృత్తిదారులు, హస్తకళాకారులు అభిప్రాయం చేశారు. విజయవాడలో కేంద్ర పునరుత్పాదక శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా పథకం ప్రారంభోత్సవంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ అభిప్రాయాలను విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావుతో పంచుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉత్సవమే జరుగుతుంది. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి దానిలో భాగంగా గుంటూరు జిల్లా నుంచి కూడా కొంతమంది లబ్ధిదారులు మన దగ్గర ఉన్నారు. వారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. మాకు మంచి జరుగుద్దనే ఉద్దేశంతో వచ్చాము. మాకేది మౌలి గారు ఇప్పుడు పెట్టారు, ఆయనకి చాలా ధన్యవాదాలు. పిఎం విశ్వకర్మ ఈ పథకం ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందుతారని మీరు భావిస్తారు? మంచిగా మనం చెప్పిన మౌలి గారు చెప్పినట్టుగా అందరు కూడా మా విశ్వకర్మ వాళ్ళంతా కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఈ ఫంక్షన్లో కానీ దేంట్లో కూడా ఏంటంటే కుల వృత్తి అనేది లేదు. అందరూ కూడా ఇక్కడ చూడాలి ఎలా చేస్తున్నారు అనేది మేము చూడాలని వచ్చాం. మాకు మనస్ఫూర్తిగా ఉందండి. ఆ రూపాయిని కూడా మేము మాకు ఆయన చేసినందుకు దానికి సంబంధంగా మేము చక్కగా చేసుకుంటాం. మరో లబ్ధిదారు మన దగ్గర ఉన్నారు. వారు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. మేము గుంటూరు నుంచే వచ్చాము. ఈరోజు అందరినీ ఒకే దగ్గర ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
అండ్ మోడీ గారికి చాలా ధన్యవాదాలు. ఇలా అంటే మమ్మల్ని అంటూ ఒక గుర్తింపు పొంది మాకంటూ ఇలా చేసినందుకు మాకు చాలా ఆనందంగా. మాకు చాలా ఉపయోగాలు జరిగినాయి. దీనివల్ల చాలా వరకు మాకు అందుబాటులో జరిగినాయి. విశ్వకర్మ పథకం కింద లబ్ధి పొందడం గురించి వారు తమ అనుభవాల్ని మనకు తెలియజేస్తారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీ నుంచి విశ్వకర్మ యోజనను ప్రారంభించగా విశాఖ మహానగరం పోర్టు సాగరమాల మందిరంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవు సిన్హ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు జీవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతి వృత్తి కళాకారులను కేంద్ర మంత్రి సన్మానించారు. అనంతరం దేవు సిన్హ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతి కుల వృత్తి కళాకారుల శ్రేయస్సు కోసం 13,500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. 30 లక్షల మంది కళాకారులు ఈ పథకంతో లబ్ధి పొందబోతున్నారన్నారు. देश और दुनिया में पहुंचाना है तो एक विशेष तालीम की भी जरूरत होती है, एक ट्रेनिंग की भी जरूरत होती है. हम परंपरागत हमारे पुरखों ने जो काम किया है वही काम करेंगे और आज बदलते समय में हम अपने आप को नहीं बदलेंगे तो जो हमारी कला है, हमारी ये जो सांस्कृतिक धरोहर है, ये जो वारसा है हम सबका, उसे भी बदलना पड़ेगा. और इसी के कारण आदरणीय प्रधानमंत्री जी ने करीब శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం కుక్కలగుంట ఆంజనేయ స్వామి ఆవరణలో విశ్వకర్మ పథకం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. స్థానిక భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. బీజేపీ మజ్దూర్ మోర్చా, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాట ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ చేతి వృత్తుల నైపుణ్యాలు విశ్వకర్మ పథకంతో మరింత మెరుగవుతాయన్నారు. చేతి కళలు అదేవిధంగా కళాకారుల యొక్క సేవలు ఎంతో గొప్పగా ఈ దేశానికి ఉపయోగపడుతున్నాయి. వారు ఆర్థికంగా నిలబడడం కోసం, వారు ఆర్థికంగా బలోపేతం అయ్యి దేశ సేవ చేయడం కోసం ఈరోజు 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రధానంగా భారతదేశం గ్రామాల్లో ఉంది. భారతదేశము గ్రామాల అభివృద్ధి భారతదేశం యొక్క అభివృద్ధి. చేతి వృత్తుల వాళ్ళు, కళాకారులు, వివిధ వర్గాల ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. ఈ యొక్క నైపుణ్య అభివృద్ధి కోసము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బ్యాంక్ ఆర్థిక సహాయము మొదటిసారి చేస్తుంది. ఆ తర్వాత 2 లక్షలు ఇస్తారు. అదే సమయంలో విశ్వకర్మ జయంతి, ప్రపంచానికి మొదట కార్మికుడు విశ్వకర్మ. ఆ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు, నేను ప్రధానమంత్రిని కాదు, నేను ప్రధాన సేవకుడిని. కర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు. భరతమాత ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో, 18 రకాల చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావాలా, వాళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఒకే లక్ష్యంతో శ్రీ భారత ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పెద్ద ఎత్తున ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 5% వడ్డీతో రుణాలు ఇవ్వడం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కార్మికుల జీవితాలను మలుపు తిప్పబో. చేతి వృత్తుల నిపుణతకు ఆద్యుడు విశ్వకర్మ అని ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం అంజల అన్నారు. ఒంగోలులోని ప్రగతి భవన్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజల మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించామన్నారు. విశ్వకర్మ జయంతి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రతి చోట కూడా చేసుకునేటట్టు ఈరోజు మన పిఎం మోడీ గారు కూడా దీన్ని సెలబ్రేట్ చేసేదానికి చాలా పెద్ద ఎత్తున బాగా చేయాలనే ఆలోచనతోటి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంటే అన్నీ కూడా ఈ వృత్తులు చేసే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారనేది ఆయన ఒక ఉద్దేశం. అదే కాకుండా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా వరకు ఈయన గురించి మనం ఇదివరకు చేయలేదే, ఇప్పుడు చేయాలనే ఆలోచన కూడా వచ్చిన దానికి గవర్నమెంట్ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కూడా సంతోషంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలని మేము అడుగున్నాము. వెంటనే కూడా అందరూ కూడా స్పందించారు. వెంటనే మాకు ఏదైతే మేము ఫోన్ చేసి పిలిచిన వెంటనే కూడా అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఇది సక్సెస్ కావడానికి వీళ్ళే కారణమని అనుకుంటున్నాను.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక జ్ఞానప్రసూనాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. ఈ జన్మదినం చాలా విశిష్టమైనటువంటి జన్మదినం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో, చిన్న చిన్న గుడుల్లో కూడా, వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి గుడుల్లో కూడా ఈ రోజు కొన్ని కోట్లాది మంది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికై పుట్టిన వ్యక్తి, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ సేవ కోసం, ఈ దేశ సేవకుడిలాగా మన కోసం ఒక దేశ సైనికుడిలాగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ఆయన ఎంత బాగా ఈ దేశానికి ఆయన ఆరోగ్యంగా ఉంటే, ఆయన ఆయుష్ ఎంత గొప్పగా ఉంటే, ఆయన ఈ దేశం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, ఈ 140 కోట్ల మంది ప్రజల కోసం ఆయన చేస్తున్నటువంటి సేవని అందరం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయనకి స్వార్థం లేని వ్యక్తి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఉదయం లేచి పూజా కార్యక్రమంలో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులందరూ కూడా పాల్గొని ఈ యొక్క స్వాముల వారికి పూజలు చేయడం జరిగింది. విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో వికాస్ దివస్ కార్యక్రమం జరిగింది. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి శంకర్ రావు మాట్లాడుతూ వికాస్ దివస్, విశ్వకర్మ జయంతి ఘనంగా జరపడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అనేక ఉపాధి కార్యక్రమాల్లో దీని భాగంగా మనం ఈ కార్యక్రమం అనేది జరుపుకున్నాం. ఆ కార్యక్రమం భాగంగా సిఎస్ఏ అనే ప్రాజెక్టు గురించి మనం విభజించడం, మనం ట్విట్టర్ ద్వారా అనేక కార్యక్రమాలు మనం పోస్ట్ చేయటం, ఆ కార్యక్రమం పైన ఎందుకంటే చాలామందికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడాలి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు, ఎందుకంటే యువకులు ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు కాబట్టి అటువంటి వారికి ఈ సిఎస్సి ఎట్లాంటి కార్యక్రమాలను మనం అందించడం, అట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన యువకులందరికీ ధన్యవాదాలు. ప్రజల్లో దేశభక్తిని నెలకొల్పి వారిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన దేశ ప్రజల సంకల్పానికి మరింత స్ఫూర్తినిస్తూ నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మట్టిని స్వీకరించి కొత్త ఢిల్లీకి తరలిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవడం, వారి పేరు మీద శిలాఫలకాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నా మట్టి నా దేశం కార్యక్రమంపై సమగ్ర సమాచారాన్ని ఈ కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా పుడమై తల్లి పులకరిస్తోంది. ఆజాదీ కా అమృత మహోత్సవాల స్ఫూర్తితో అమృత కాలంలో భారత్ బలమైన సంకల్పాలతో ముందుకు సాగుతోంది. ప్రజలలో దేశభక్తిని పాదుకొల్పి వారిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించేలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మట్టిని స్వీకరించి కొత్త ఢిల్లీకి తరలిస్తున్నారు. కేంద్రం తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ దేశ ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయడం ద్వారా ఆజాదీ కా అమృత మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నా మట్టి నా దేశం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మట్టికి వందనం పేరుతో మాతృభూమికి నివాళులర్పించడం, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవటం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో దాదాపు 2 లక్షల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఒకదానికి మించి మరొక కార్యక్రమంగా జరిగింది. ఈ కార్యక్రమాలకు వన్నె తెచ్చిన విషయం రికార్డు స్థాయిలో యువత పాల్గొనటం. ఈ సమయంలో దేశంలోని గొప్ప వ్యక్తుల గురించి ప్రజలు అనేక విషయాలు తెలుసుకున్నారు. అదే స్ఫూర్తితో అమరులైన వీరులను, వీరమాతలను సన్మానించేందుకు నా మట్టి నా దేశం ఉద్యమం ప్రారంభమైంది. అమరవీరుల స్మారకార్థం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుగుతున్న స్ఫూర్తితో దేశంలోని లక్షలాది గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిలాశాసనాలు ఏర్పాటయ్యాయి. అమరవీరుల కుటుంబ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో శిలాఫలకాలు ఏర్పాటు చేసి ఘనంగా వారికి నివాళులర్పిస్తున్నారు.
స్వాతంత్ర్యానంతరం మన దేశంలో జరిగిన అతి పెద్ద వేడుక ఇది. ఇప్పటి వరకు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,33,000కు పైగా శిలాఫలకాలను నిర్మించారు. పంచ ప్రాణ ప్రతిజ్ఞ పేరుతో అన్ని ప్రాంతాల్లో ప్రతిజ్ఞలు నిర్వహిస్తున్నారు. కుల, మత, వర్గ విభేదాలు మరిచి దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సెల్ఫీలు తీసుకుని వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈ పంచప్రాణ ప్రతిజ్ఞను వారి వారి ప్రాంతీయ భాషల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే వివిధ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా బలగాలు, పోలీసు బలగాలతో పనిచేసి ప్రస్తుతం జీవించి ఉన్న వీర యోధులను సత్కరించేలా పలు సుమారు 2 లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించారు. నా మట్టి నా దేశం కార్యక్రమంలో భాగంగా దేశం యావత్తు మొక్కలు నాటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వాలంటీర్లు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని 2,36,00,000 మొక్కలు నాటారు. దేశవ్యాప్తంగా చేపట్టిన అమృత్ కలశ యాత్రలు ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేశంలోని ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరిస్తున్నారు. మట్టి లేని పక్షంలో బియ్యాన్ని సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 6 లక్షలకు పైగా ఇళ్ల నుంచి మట్టిని సమీకరిస్తున్నారు. వీటిని బ్లాక్ స్థాయికి తీసుకొచ్చి అక్కడ కూడా సేకరించిన మట్టితో కలిపి ఆ కలశాలను కొత్త ఢిల్లీకి చేరుస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సేకరించిన మట్టిని దేశ రాజధానికి తీసుకెళ్లే కార్యక్రమం దేశభక్తి స్ఫూర్తితో కొనసాగుతోంది. సుమారు 8,500 కలశాలు అక్టోబర్ చివరికల్లా కొత్త ఢిల్లీకి చేరుతాయని అంచనా వేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చే మట్టిని సమరయోధుల స్మృతి చిహ్నమైన జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేర్చి అక్కడ అమృత్ వాటికను నిర్మిస్తారు. ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పుతూ రూపొందించే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. నా మట్టి నా దేశం లాంటి మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం ఆజాదీ కా అమృత మహోత్సవాలకు స్ఫూర్తి కిరీటంలా నిలుస్తోంది. ప్రతి భారతీయుల్లో దేశభక్తిని పెంపొందిస్తోంది ఈ నా మట్టి నా దేశం కార్యక్రమం. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముఖ్యమైన హిందూ పండుగను దేశమంతటా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటారని, అన్ని ఆటంకాలను తొలగించి ప్రజలందరికీ మంచి జరగాలని, ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని విఘ్నేశ్వరుణ్ణి భక్తులు ప్రార్థిస్తారని గవర్నర్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ రోజున కొత్తగా చేపట్టే వ్యాపారాలు విజయవంతం కావడానికి గణేశుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయటం ఆనవాయితీ అని, విఘ్నేశ్వరుడు అందరికీ శాంతి సామరస్యంతో మెలిగేలా అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్లో ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీలో పలు పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. 5 రోజుల సమావేశాల్లో చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు, అజెండాపై అన్ని పార్టీలకు ప్రభుత్వం వివరించింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని రాజ్నాథ్ సింగ్ అఖిలపక్షాన్ని కోరారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ను జారీ చేసింది. తొలి రోజు ఉభయ సభల్లోనూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ప్రత్యేక చర్చను చేపట్టనున్నారు. తదుపరి 4 రోజుల్లో పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన అజెండాను ఇప్పటికే అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు కేంద్రం అందించింది. ఇక క్రీడా వార్తలు చూస్తే ఆసియా కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. కొలంబోలో ఈరోజు లంకతో జరిగిన ఫైనల్లో టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయంతో 8వసారి ఆసియా కప్ గెలిచిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచిన దాసన్ సెనకా జట్టు బ్యాటింగ్ ఎంచుకొని ఎన్నో ఆశలతో బరిలోకి దిగింది. అయితే హైదరాబాదీ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ తన పదునైన బంతులతో లంకను బెంబేలెత్తించాడు. ఏకంగా 6 వికెట్లు తీసి లంక వెన్నువిరిచాడు.
దీంతో ఆ జట్టు కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శుభ్మన్ గిల్ 27, ఇషాన్ కిషన్ 23 పరుగులతో కేవలం 6.1 ఓవర్లోనే విజయం అందించారు. కాగా 50 ఓవర్ల మ్యాచ్ ఫలితం స్వల్ప కాలంలోనే తేలడం విశేషంగా నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.